బెజవాడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఒకవైపు ఎండల వేడి, రెండో వైపు కేశినేని బ్రదర్స్ మధ్య రగులుతున్న సెగ రెండు కలిసి ఆసక్తికరంగా మారుతున్నాయి. విజయవాడ ఎంపీ, మాజీ ఎంపీ మధ్య వివాదం తారస్థాయికి చేరింది. పేరుకిద్దరు బ్రదర్స్ అయినప్పటికీ కూడా ఇప్పుడు శత్రుత్వం హద్దులు మీరుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఒకరిపై ఒకరు చాలా తీవ్రమైన స్థాయిలో ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఆ క్రమంలోనే కేశినేని నాని రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతూనే రాజకీయంగా ఇప్పుడు బ్రదర్ కేశినేని చిన్నీని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేశినేని నాని అనుచరులు కొందరి మీద నమోదవుతున్నటువంటి కేసులతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కేసులు పెట్టి వేధిస్తారా అంటూ కేశినేని నాని నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ కేశినేని నాని అనుచరుడు ఇంటికెళ్ళి పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించిన తీరు మీద కేశినేని నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా చంద్రబాబుని ట్యాగ్ చేసి ఇలా ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్ళి తల్లిని వేధించడం భావ్యమేనా అంటూ ప్రశ్నించారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనను ఇలా వేధించడానికి తన అనుచరుల మీద బనాయిస్తున్నటువంటి కేసులు ఏమాత్రం తగవు అంటూ వ్యాఖ్యానించారు. దానికి కౌంటర్గా కేశినేని చిన్ని వర్గం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కేశినేని నాని వ్యవహార శైలిని అనేక రకాలుగా వ్యతిరేకిస్తోంది. ఆ క్రమంలోనే కేశినేని నాని మీద కూడా కొండూరు పిఎస్లో ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేయడం ఇదంతా జరిగినట్టు చెప్తున్నారు. దీంతో వ్యవహారం ముదురుతోంది, వివాదం తార స్థాయికి చేరుతోంది అనే అభిప్రాయం అయితే కనిపిస్తోంది. నిజానికి 2019 ఎన్నికల వరకు కేశినేని బ్రదర్స్ మధ్య ఐక్యత ఉండింది. కానీ 2019 ఎన్నికల తర్వాత కేశినేని నాని చిన్ని మధ్య వైరుధ్యం పెరిగింది. ఆ క్రమంలోనే కేశినేని చిన్నికి నారా లోకేష్ ఆశీస్సులు దక్కాయి. నారా లోకేష్ ఆశీస్సులతో చిన్ని నేరుగా విజయవాడ ఎంపీ సీటు కైవసం చేసుకోబోతున్నట్టుగా ప్రచారం జరగడంతో కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున నాని, తెలుగుదేశం తరపున చిన్ని ప్రత్యక్షంగా తలపడితే చిన్నిదే పై చేయింది. ఆ తర్వాత చిన్నికి నారా లోకేష్ ఆశీస్సులతో అనేక రకాలుగా ప్రాధాన్యత దక్కుతోంది. ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహా వివిధ వ్యవహారాల్లో ముఖ్య భూమిక పోషించే ఛాన్స్ అయితే దక్కుతోంది. ఆ క్రమంలోనే ఏసీఏ నిధులు మళ్లింపు, ఇతర అనేక వ్యవహారాల్లో పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ కేశినేని నాని పెద్ద చిట్టానే విడుదల చేస్తున్నారు. కేశినేని చిన్ని నేతృత్వంలో పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ దందా నడుస్తుంది, అనేక రకాల సెటిల్మెంట్ సాగుతున్నాయి, ఇలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ఉర్సా పేరుతో వైజాగ్లో అనామక కంపెనీకి అప్పనంగా భూములు కట్టబెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు కేశినేని నాని ఆ ఉర్సా కంపెనీ చిన్నిదే అంటూ బయటపెట్టి ఆ భూముల కేటాయింపుని అడ్డుకోగలిగారు. ఇలా అనేక ఆర్థిక వ్యవహారాల్లో చిన్ని సాగిస్తున్నటువంటి దందాల్ని నాని ఎక్కడికక్కడ చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఆ క్రమంలోనే పెద్ద మొత్తంలో అక్రమాలు సాగుతున్నట్టు తాజాగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణల పరంపర నేపథ్యంలో కేశినేని నాని మళ్ళీ రాజకీయాల్లో రీఎంట్రీ ఖాయమా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. ఇంత తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా రాజకీయ పార్టీ అండలేకుంటే ఇవన్నీ వ్యక్తిగత వైరంగానే మిగిలిపోతాయి అని భావిస్తున్నట్టుగా సమాచారం. దాంతో ఇప్పుడు కేశినేని నాని రీఎంట్రీ ఇచ్చి చిన్ని మీద ప్రత్యక్షంగా రాజకీయ పోరాటం కూడా చేయాలనే సంకల్పానికి వచ్చేస్తున్నట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కేశినేని నాని మళ్ళీ వైఎస్ఆర్సీపీలో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయనకు మళ్ళీ ఆ రీతిన ప్రాధాన్యత పార్టీలో దక్కుతుందా అన్నది పెద్ద ప్రశ్న. అలాంటి తరుణంలో ఇప్పుడు కేశినేని బ్రదర్స్ మధ్య రగులుతున్నటువంటి పొగ చాలా తీవ్రతరం అవుతుంది. వేడి చాలా వేగంగా పెరుగుతుంది. ఒకరి మీద ఒకరు వాగ్బాణాలే కాకుండా కేసుల వరకు వెళ్ళినటువంటి తరుణంలో ఈ వివాదం ముదరడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో విజయవాడ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడైతే పెరుగుతుంది. ఈ క్రమంలో కేశినేని నాని వ్యవహారం ఎట్లా ఉంటుంది, ఏ తీరున సాగబోతుంది, చిన్నీని ఎదుర్కోవడానికి ఆయన ఎలాంటి ఎత్తుగళ్ళేస్తారు, అది ఎలాంటి పరిణామాలకి విజయవాడలో దోహదం చేస్తుంది, ఇదంతా కూడా కీలకమైనటువంటి వ్యవహారం.